ఫస్ట్ టైం ఒక స్ట్రేంజర్ని మీట్ అయినప్పుడు ఫ్యూ సెకండ్స్లోనే ఇతను మంచోడేనా లేదా కొంచెం కేర్ఫుల్గా ఉండాలా అని జడ్జ్ చేస్తాం. బట్ అది మనం కాన్షియస్గా చేయం. మన బ్రెయిన్ ఆటోమేటిక్గా డెసిషన్ తీసుకుంటుంది. కానీ మన బ్రెయిన్ ఏం చేస్తుంది? మన బ్రెయిన్ ఒకేసారి చాలా సిగ్నల్స్ని అబ్జర్వ్ చేస్తుంది. స్మైల్ చేస్తున్నారా, వాయిస్ కామ్గా ఉందా, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నారా, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, డ్రెస్ సెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ సపరేట్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ సిగ్నల్స్. మన బ్రెయిన్ అన్ని సిగ్నల్స్కి ఒకే ఇంపార్టెన్స్ ఇవ్వదు. ఐ కాంటాక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, స్మైల్కి కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, డ్రెస్కి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు. సో ప్రతి సిగ్నల్కి ఒక్కో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏఐ లాంగ్వేజ్లో ఆ ఇంపార్టెన్స్నే వెయిట్ అంటాం. ఒకవేళ మన బ్రెయిన్ అన్ని సిగ్నల్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తే ఏమవుతుంది? ఒక స్కామర్ మంచిగా నవ్వుతూ మంచి డ్రెస్సింగ్తో కామ్ అండ్ కాన్ఫిడెంట్గా మాట్లాడితే మన బ్రెయిన్ మంచోడే అనుకుంటుంది. మోసపోతాం. ఇంటెలిజెన్స్ సిగ్నల్లో లేదు, ఆ సిగ్నల్కి ఇచ్చే ఇంపార్టెన్స్లో ఉంది. ఎగ్జాక్ట్లీ ఇదే కాన్సెప్ట్ని ఇన్స్పైర్ చేసుకొని సైంటిస్ట్ ఒక సిస్టమ్ని డిజైన్ చేసినారు. దాన్నే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అంటాం. మన బ్రెయిన్ని అబ్జర్వ్ చేసి ఇలాంటి డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ని కంప్యూటర్లో రీక్రియేట్ చేయొచ్చా అని ఆలోచించిండ్రు. అట్లా పుట్టిందే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. ఆర్టిఫిషియల్ ఎందుకంటే ఇది కంప్యూటర్లో క్రియేట్ చేసినారు. న్యూరల్ బికాస్ దిస్ ఈస్ ఇన్స్పైర్డ్ బై అవర్ బ్రెయిన్ న్యూరాన్స్. నెట్వర్క్ ఎందుకంటే ఒక్క న్యూరాన్ కాదు, లాక్స్ మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ కలిసి పనిచేస్తాయి కాబట్టి. సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్ ఎలా అయితే చిన్న చిన్న సిగ్నల్స్ని కంబైన్ చేసి డెసిషన్ తీసుకుంటుందో, కంప్యూటర్స్ కూడా అట్లనే నంబర్స్ని కంబైన్ చేసి డెసిషన్ తీసుకోవాలి అని డిజైన్ చేసిన సిస్టమే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. కానీ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అంటే పెద్ద బ్లాక్ బాక్స్ ఏం కాదు. అది మిలియన్స్ ఆఫ్ చిన్న చిన్న డెసిషన్ మేకర్స్తో బిల్డ్ అవుతుంది. ఆ చిన్న డెసిషన్ మేకర్ని న్యూరాన్ అంటాము. కానీ అసలు ఈ న్యూరాన్ ఎలా డెసిషన్ తీసుకుంటుంది అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.